ఈ ఫుడ్ కమిషన్లో గత 2.5 సంవత్సరాల నుంచి దాదాపు చైర్మన్ ఏప్రిల్లో వచ్చారు, 2022 ఏప్రిల్లో వచ్చారు, సభ్యులు 2022 సెప్టెంబర్లో వచ్చారు. ఈ 2.5 లేదా సభ్యులకి 2 ఇయర్స్లో వీళ్ళందరూ ప్రతిరోజు ఆఫీస్కి రావాలి. ఎవరన్నా ఉద్యోగం తర్వాత ఖచ్చితంగా మీకు ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఆఫీస్కి రావాలి. కానీ వీళ్ళు రారు. మెయిన్గా ఏమంటే ఆఫీసులకు రారు. ఏం చేస్తారా ఈ ఆఫీస్కి రాకుండా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనబడే ఒక రాజకీయ ఫుడ్ కమిషన్ ఇది. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా ప్రతి నెలకు ఒకసారి లేదా మ్యాక్సిమం 2 సార్లు మాత్రమే ఆఫీసులకు వస్తారు. చైర్మన్ ఏమో రాజకీయ కార్యకలాపాలు బిజీగా ఉంటారు. రాజకీయ కార్యకలాపాలు కమిషన్, ఏ కమిషన్ అయినా సరే, మహిళా కమిషన్, ఫుడ్ కమిషన్, ఏమంటారు సమాచార కమిషన్, వీళ్ళెవ్వరు కూడా రాజకీయాల్లో ఉండకూడదు. కానీ ఈ పర్టికులర్ కమిషన్ చైర్మన్ మాత్రం రాజకీయాల్లో మునిగి తేలుతుంటారు. ఆయన 2024 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. ఇంకా మొత్తం చెప్పిన తర్వాత నేను ఫోటోలు చూపిస్తాను అని. సో ఇంకొక సభ్యుడు కాంతారావు అని వైజాగ్లో ఉన్నాడు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో, విశాఖపట్నంలో స్టూడెంట్ లీడర్గా ఆయన చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన ఎట్లా సెలెక్ట్ చేశారో అర్థం కాదు. ఇంకో సభ్యుడు జక్కంపూడి కిరణ్ అంట, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళెవరూ ఆఫీసు కారండి. ఇంకొక ఆయన హైదరాబాద్లో ఉంటారు, ఏదో లక్ష్మారెడ్డి, ఆయన కూడా ఆఫీస్కి రారు. ఇంకొక ఆమె ఎవడో వెస్ట్ గోదావరిలోని ఈస్ట్ గోదావరిలో ఉంటుంది, ఆవిడ కూడా ఎవ్రీ మంత్కి ఒకసారి అలా చూపుగా వచ్చిపోతారు. ఎవరికి వాళ్ళు ఇంట్లో మా ఊళ్ళో క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నాం అంటూ ఎవరు ఆఫీస్ కాదు. మరి ఆఫీస్ రాకపోతే ఇంక పనులు ఏం జరుగుతాయంటే దేవుడి కనుక. అప్పుడప్పుడు అలా ఫీల్డ్ విజిట్ కూడా వెళ్ళిన మాట వాస్తవమే, కానీ ఆఫీసులకు మాత్రం రారు. సో ఒక్కరు కూడా విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, అమరావతిలో కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే వీళ్ళ ఆఫీస్ కానూరులో విజయవాడలో ఆఫీస్ ఉందో ఎవ్వరూ విజయవాడలో నివాసం ఉండటమే లేదు. ఒక్క చైర్మన్ మాత్రం ఇల్లు తీసుకున్నాడు, కానీ ఆయన ఎవ్రీ మంత్ 2 టైమ్స్ వస్తారు. మిగిలిన సభ్యులు ఎవరు అందరూ బాగా హెచ్ఆర్ఏలంతా తీసుకుంటారు, కానీ ఎవ్వరు కూడా ఇక్కడ నివాసం ఉండరు. పోనీ వీళ్ళకి ఏమైనా తక్కువ జీతాలు ఇస్తున్నారా అంటే రాజకీయ కార్యకలాపాలు చేసుకుంటూ వాళ్ళ ఊళ్ళల్లో ఉంటూ ప్రతి సభ్యుడు 4,58,000 రూపాయలు జీతం తీసుకుంటాడు. చైర్మన్ 5,35,000 రూపాయలు జీతం తీసుకుంటారు. 2.5 సంవత్సరాల్లో పోనీ సరే ఏం చేశారయ్యా 2 సంవత్సరాలు అంటే, ఈ 2.5 సంవత్సరాల్లో ఫుడ్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఒక్కటి మచ్చుకి కనీసం ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఒక్క కేసు కూడా పెట్టకుండా 2.5 సంవత్సరాల పాటు గడిపేశారు. పోనీ ఏమైనా ప్రతి మంత్ మీటింగులు పెట్టుకుంటున్నారా అంటే చివరి మీటింగు జనవరి 30వ తేదీ పెట్టుకున్నారంట. గత 2 సంవత్సరాల్లో 6-7 మీటింగులు పెట్టారంట. అంటే ప్రతి మంత్ మీటింగ్ పెట్టుకోవాలి, మ్యాండేటెడ్ ఇది. సో 6 మీటింగ్లే పెట్టారు. లాస్ట్ మీటింగ్ పెట్టి దాదాపు 7-8 మంత్స్ అయింది. ఏం చేస్తున్నారో వీళ్ళు, ఏం పీకుతున్నారో, అసలు గవర్నమెంట్ వీళ్ళకి ఎందుకు జీతాలు ఇచ్చిందో ఇన్ని సంవత్సరాల పాటు అర్థమే కాదు. సరే, ఫస్ట్ పాయింట్, కమిషన్ అనేది ఒక జడ్జి హోదా. అంటే ఏమన్నా వాళ్ళ దగ్గరికి సమస్యలు వస్తే, లేకపోతే సుమోటోగానే వీళ్ళే చూసి కేసులు బుక్ చేసి వాళ్ళ దగ్గరకు వచ్చిన సమస్యలను 2 లాయర్లు పెట్టి వాదించి దానిలో ఏమైనా తప్పులు చూసి వీళ్ళు న్యాయం చెప్పాలి, ఆ మేరకు తీర్పు ఇవ్వాలి. అసలు కేసులే పెట్టలేదు అంటే వీళ్ళు జడ్జితో సమానం, హైకోర్టు జడ్జి ఈక్వలెంట్ పోస్ట్ వీళ్ళకు. దిస్ ఈజ్ ఎ క్వాసీ జ్యుడిషియల్ పొజిషన్ అంటారు. అట్లాంటి చైర్మను రాజకీయ కార్యకలాపాల్లో భాగంగా 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో, ఆయన సొంత జిల్లాది కడప జిల్లాలో వైసీపీకి ఎన్నికల ప్రచారం చేశాడు. రాజకీయాలు చేయకూడదు, ఈ రాజకీయాలు చేయకూడదు అనే దాంట్లో అసలు ఇంకా ఉపేక్షించే ఇదే లేదు. ఎందుకు లేదంటే జస్ట్ ఒక 10 days బ్యాకే మన పక్క ఉన్న తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లపై ఏదో కేసీఆర్ మీద ఏదో కేసు పెడితే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు కమిషన్, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అనుకుంటాను, ఆ కమిషను యొక్క చైర్మన్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చెప్పాల్సింది చెప్పాడు. సుప్రీంకోర్టు వెంటనే పక్క రోజే ఆయన ఎలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, 2 గంటల లోపల ఆయన్ని తీసేయండి, కొత్త చైర్మన్ వేయండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. సో ఆ పర్సన్ హూ ఈజ్ a chairman of the commission should not involve in any of the political activities whatsoever. ఆయన దగ్గరకు వచ్చిన దాన్ని బట్టి ఆయన తీర్పు చెప్పాలి,
లేకపోతే ఆయన సుమోటోగా కేసు పెడితే ఆయన తీర్పు చెప్పాలి. సో అట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోండి. ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, హ్యాపీగా వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేశాడు ఆయన హ్యాపీగా. సో కమిషను సభ్యులు చేశారు. నా దగ్గర అయితే ఇప్పుడు ఆ ఫోటో రాలేదు, కానీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ఎన్నికల ప్రచారంలో విజయ్ ప్రతాప్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు పక్కాగా ఆధారాలు, వీడియోలు, ఫోటోలు అన్నీ బయటే ఉన్నాయి. ఆయన దాన్ని రహస్యంగా కూడా పెట్టుకోలేదు, ఎవరికన్నా దొరుకుతాయి కష్టపడితే. ఆయన పదుల సంఖ్యలో మా దగ్గర ఆ ఫోటోలు ఉన్నాయి. ఒక చైర్మన్గా ఉండి, ఒక కమిషన్ చైర్మన్గా ఉండి ఏ బేసిస్ మీద ఆయన రాజకీయ కార్యకలాపాలు పాల్గొంటారు? ఇది ఒక ఫోటో. బాగా మధ్యలో పొలమాలు వేసుకున్న వ్యక్తి, అటుపక్క ఇటుపక్క వైసీపీ కండువాలు కప్పుకొని కడప జిల్లాలోని బద్వేల్ దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో అంతా ఈయన బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. ఒకవేళ అది చాలదంటే ఇంకో ఫోటో, చాలా ఫోటోలు మేము ఒక కాలేజ్ మార్చేసామన్నమాట. ఇవన్నీ ఫోటోలు చాలా ఉన్నాయి. ఒక కమిషన్ చైర్మన్గా ఉన్న వ్యక్తి, ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే మహిళా కమిషన్ చైర్మన్గా వాసిరెడ్డి పద్మ ఉండేవాళ్ళు. ఆవిడ ఇంకా చాలా నాకు రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఎన్నికలకు ఒక 2-3 నెలల ముందు అనుకుంటాను మహిళా కమిషన్ చైర్మన్ పదవికి రిజైన్ చేసి మళ్ళీ బ్యాక్ రాజకీయాల్లోకి వచ్చారు. ఫెయిర్ ఎనఫ్, ఆవిడ ఇష్టము, దాన్ని రిజైన్ చేస్తారు. కానీ ఈ మహానుభావుడు మాత్రం చూడండి ఎంత బాగా వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఒక చైర్మన్గా ఉండి, ఒక కమిషన్ చైర్మన్గా ఉండి ఇలా చేయొచ్చా? కనీసం ఆలోచించారా? ఇలాంటి వాళ్ళని మీరు వైసీపీ వాళ్ళు చూడండి, ఇట్లాంటి ఫోటోలుగా ఉంటే నేను చాలా ఇస్తా. సో ఇట్లాంటి చైర్మన్ని మనం ఏం చేయాలి? ఇలాంటి వ్యక్తి ఒక కమిషన్లో పారదర్శకత ఉంటుందా? న్యాయంగా ఉంటారా? పార్షియాలిటీ లేకుండా ఉంటారా? సరే.